హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది పేషెంట్ నేను చూశాను, కానీ ఇంత భయంకరమైన పేషెంట్ ఎవరు లేరు. అస్సలు చాలా అంటే చాలా టార్చర్ ఈ పేషెంట్. మరి అది ఆమె కావాలని చేస్తుందా, నిజంగా చేస్తుందా అర్థం కాదు. మళ్ళీ బాగానే ఉంటుంది. అమ్మో, హెడేక్ వస్తుంది నాకు. ఎవరైనా కూడా ఇలాంటి మెంటాలిటీ ఉన్న పేషెంట్ దగ్గర చాలా కష్టం, అసలు ఉండలేము. సాంగ్స్ పెట్టినాము హిందీలో, ట్రెడిషనల్ సాంగ్. మళ్ళీ ఆ పాటలు కాకుండా మళ్ళీ బాయ్ బాయ్ పక్కన ఎదురుగున్నా, నేను దూరం ఉంటే అది వేరే. చూడు చూడు, జస్ట్ టర్న్ తిప్పితే ఆమెకు ఆపోజిట్లోనే ఉన్నాను. జస్ట్ 1 minute ఇట్లా ఇక్కడే ఉన్నాను, చూస్తూ కూడా బాయ్ 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 అంటే వాళ్ళ భాషలో అమ్మానా మరి ఏమొద్దేం మనకు తెలియదు. బాయ్ అంటే మనం పలకాలి. వాళ్ళ ఇంట్లో అందరు ఉన్నా కానీ బాయ్ అనే పిలుస్తారు, మనల్ని పిలుస్తుంది. వాళ్ళ కొడుకులను కోడళ్ళను ఎవరిని పిలవదు. మళ్ళీ ఆమెకి ఏమన్నా అవసరం ఉంటే మనల్ని పిలుస్తుంది. బాయ్ బాయ్ 24 hours. నిద్రలో కూడా బాయ్ బాయ్. గిఫ్ట్ సాంగ్స్ మాత్రం ఎప్పుడు ఉండాలి, 12 hours ఉండాలి. నైట్ పడుకునేటప్పుడు మాత్రం బంద్ చేస్తాం. ఇది పెద్ద ఇల్లు కాబట్టి మనకు అంత ప్రాబ్లం లేదు, సౌండ్ స్ప్రెడ్ అయిపోతుంది. అదే సింగిల్ రూమ్ ఒక్క ఇల్లే అయితే మాత్రం గోయింది మన పని. భగవంతుడి దయ వల్ల అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు కల్పించాడు, అదృష్టం కొద్దీ కల్పించాడు. మామూలు పేషెంట్ దగ్గర ఉండొచ్చు, ఏదైనా లంగ్స్ ఇన్ఫెక్షన్, ఇంకా కాలు ఫ్రాక్చర్ అయ్యి ఇంకా ఏదైనా ఉంటుంది కదా, అలాంటి పేషెంట్లో మెయింటైన్ చేయొచ్చు. ఇవన్నీ ఇట్లా అన్నీ తెలియనట్టు ఉంటారు కదా పేషెంట్, అలాంటి వాళ్ళతో చాలా కష్టం. 3 months నుంచి ఉన్నా నేను ఆ పేషెంట్ దగ్గర. వాళ్ళకి అన్ని విధాలుగా చూసుకోవడం ఒక తల్లిలాగా. ఒక తల్లి పిల్లని ఎట్లా చూసుకుంటుంది అట్లా చూసుకుంటున్నాము. ఒక్కోసారి చాలా కోపం వస్తుంది, అరుపులు. నైట్ టైం అయితే నిద్రపోరు, మనం ఎదురుకుంటే కూడా పిలుస్తూనే ఉంటారు. ఒక్కోసారి చాలా కోపం వస్తుంది. అయినా అన్నీ మన ఇంట్లో మన అమ్మను, మన వాళ్ళని ఎవరికైనా ఏదన్నా మన వాళ్ళకి ఎవరికైనా ఇట్లా ఉంటే మనం వదిలి వెళ్ళలేం కదా, వాళ్ళని ఏం అనలేం కదా. అదే రిమెంబర్ చేసుకొని ఓర్చుకొని ఆ పేషెంట్ని మెయింటైన్ చేస్తున్నాం. చాలా ఓర్పు ఉండాలి ఇలాంటి పేషెంట్ దగ్గర.
చాలా పోతుంది. ఇలాంటి పేషెంట్స్ దొరకడం కూడా మనకు ఒక వరమే. అది ఒక మంచిది, పుణ్యం వస్తుంది. కానీ ఒక్కోసారి మెంటల్ టార్చర్ అనిపిస్తుంది, చేత కాదు, భయం, బాధ అనిపిస్తుంది. వెళ్ళాలి, అబ్బా ఉండదు, రాత్రి అనిపిస్తుంది ఉండొద్దు, వెళ్ళిపోవాలనిపిస్తుంది. మార్నింగ్ మళ్ళీ ఆమె క్యారెక్టర్ మంచిగా ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ ఏమనిపించదు, ఓకే బెటర్, అదంతా మర్చిపోతాం. నైట్ టార్చర్ పెట్టినదంతా మర్చిపోతాం. కానీ నిద్ర తక్కువ అస్సలు. తన నిద్ర పోదు, మనల్ని ఏమన్నదు. ఆమె నిద్ర పోకుంటే మనం నిద్ర పోదు కదా. బాయ్ బాయ్ అని అరుస్తుంటుంది. ఆమెకేం బాధ ఉండదు, అట్లా అరుస్తుంది. నిద్రలోనే అరుస్తుంటుంది. పక్కన అట్లా అరుస్తుంటే మనం నిద్ర పోలేం కదా. ఈవెన్ మంచి ఒక మ్యూజికల్ సాంగ్, మంచి సాంగ్ పెట్టుకొని కూడా మనం పడుకుంటే బంద్ చేసి పడుకో. అలాంటిది ఇట్లా షౌటింగ్ బాయ్ బాయ్ అట్లా అరుస్తుంటే నిద్ర ఏడొస్తుంది. అదొకటే ప్రాబ్లం. అంతా ఓకే, బాగుంటుంది, అంతా ఓకే. కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, అడ్జస్ట్ కావాలి, చూసుకోవాలి. సొసైటీలో అందరూ ఒకటే ఉండదు కదా. అన్నింటికి అడ్జస్ట్ అయ్యి సర్దుకొని పోతేనే కదా జీవితం. అది గుర్తుపెట్టుకొని చేస్తుంది, సర్వీస్ చేస్తుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.